అందరికీ నమస్కారం, శుభోదయం. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తలు కానీ మనం విశ్లేషించుకున్నట్లయితే, ప్రధానంగా ఈనాడు దినపత్రికను తీసుకున్నట్లయితే, రాష్ట్రాల బిల్లుపై రాష్ట్రపతికి గడువు 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలి, లేదంటే నేరుగా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ గవర్నర్ వివాదంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు. గవర్నర్ల నిష్క్రియ పైన న్యాయ సమీక్ష. ఆ అధికారం తమకుందని ధర్మాసనం. కోర్టు వెబ్సైట్లో 400 పేజీల తీర్పు. గవర్నర్ ఆమోదం లేకుండానే చట్టాలుగా మారిన బిల్లులు గెజిట్ విడుదల చేసిన తమిళనాడు ప్రభుత్వం. దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఒక రాష్ట్రపతికి సమయపాలనని నిర్దేశించడం, సర్వోన్నత న్యాయస్థానం సమయపాలనని నిర్దేశిస్తూ ఆదేశాలు ఇవ్వటం చరిత్రలోనే ఇదే తొలిసారి. కానీ ఇది అంత ఆశ్చర్యకరమైన అసంభవమని అనిపించట్లేదు. ఎందుకంటే ఇది అవసరం కూడా. కేంద్ర ప్రభుత్వం గవర్నర్ని రాష్ట్రపతులను అడ్డుపెట్టుకొని ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉండేటటువంటి రాష్ట్రాలలో వాళ్ళ బిల్లుల్ని పాస్ అవ్వకుండా గవర్నర్ ద్వారా అడ్డుకుంటూ తీవ్రమైన కాలయాపన చేస్తూ ఉండటం జరుగుతుంది. అదే తమిళనాడు కానీ చూసుకున్నట్లయితే, దాదాపు 3 సంవత్సరాలుగా ఒక 10 బిల్లులు పెండింగ్లో పెట్టాడు గవర్నర్. యూనివర్సిటీలకు సంబంధించినవి అయితేమి, అనేక విద్యా విధానాలకు సంబంధించిన టోటల్గా 10 బిల్లులు. అంటే మన భారత రాజ్యాంగం ప్రకారం మంత్రిమండలి నిర్ణయం ప్రకారం గవర్నర్ నడుచుకోవాలి. మంత్రిమండలి తీర్మానించినటువంటి ఒక తీర్మానాన్ని గవర్నర్కు పంపినప్పుడు గవర్నర్ దాన్ని పరిశీలించి ఏవైనా లోతుపాతులు అన్నీ పరిశీలించి లోటుపాట్లన్నీ ఐడెంటిఫై చేసి దాన్ని తిప్పి పంపేటటువంటి అధికారం గవర్నర్కు ఉంది. గవర్నర్ తిప్పి పంపిన తర్వాత రెండోసారి అదే తీర్మానాన్ని మళ్ళీ మంత్రిమండలి తిరిగి ఆమోదించినట్లయితే దాన్ని గవర్నర్ ఖచ్చితంగా ఆమోదించాలి, లేదా రాష్ట్రపతి అభిప్రాయానికి పంపించవచ్చు. ఇప్పుడు ఈ విధంగా తమిళనాడులో జరిగినటువంటి రెండోసారి తమిళనాడు ప్రభుత్వం తీర్మానం చేసినటువంటి పంపినటువంటి కొన్ని బిల్లులని మొదటిసారి పంపిన తర్వాత ఆ రిటర్న్ తిప్పి పంపించకుండా రాష్ట్రపతికి పంపించకుండా టోటల్గా ఒక 10 బిల్లులు పెండింగ్లో పెట్టారు. అంటే ఇంక పెండింగ్లో పెడితే పరిశీలిస్తున్నాం ఎంత టైం అయినా తీసుకోవచ్చు. తిప్పి పంపి మళ్ళీ రెండోసారి క్యాబినెట్ ఆమోదించిందంటే అది ఖచ్చితంగా ఆమోదించి తీరాల్సిందే. అందుకని గవర్నర్ రవి గారు ఏం చేశారంటే, తమిళనాడు గవర్నర్గా ఉన్నటువంటి రవి గారు వాటిని హోల్డ్లో పెట్టాడు. దాని మీద తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. సుప్రీంకోర్టు సుదీర్ఘమైన విచారణ నేపథ్యంలో ఒకసారి గవర్నర్ పంపిన బిల్లులో లోటుపాట్లని తెలియజేస్తూ రిటర్న్ పంపించాలి, రిటర్న్ పంపించి రెండోసారి తీర్మానం చేసినప్పుడు విధిగా ఆమోదించాలి, లేదా రాష్ట్రపతికి పంపించాలి. అనవసరమైన కాలయాపన కానీ చేసినట్లయితే ఆ బిల్లులన్నీ కూడా ఆమోదించినట్లే లెక్క. నిర్దిష్టంగా 3 నెలల్లోపే నిర్ణయం తీసుకోవాలని ఒక సమయపాలనని నిర్దేశిస్తూ సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మకమైన తీర్పునివ్వటం జరిగింది. ఈ తీర్పును ఎప్పుడైతే వెబ్సైట్లో పెట్టిందో తమిళనాడు ప్రభుత్వం వెంటనే 10 బిల్లులకు సంబంధించి గెజిట్ విడుదల చేసింది. ఇదే తొలిసారి దేశంలో. అంటే ఒక గవర్నర్ ఆమోదం లేకుండా సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి ఆదేశాలతో 10 బిల్లులకి ఒక రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసి చట్టాన్ని అమల్లోకి తెచ్చినటువంటి పరిస్థితి దేశ చరిత్రలో ఇదే తొలిసారి. ఇటువంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. గవర్నర్ కూడా ఆలోచించుకోవాలి. గవర్నర్లు కూడా కొన్ని ఆలోచించుకొని వాళ్ళ విధి విధానాలకు తగ్గట్టు కూడా పోవాలి. గుడ్డిగా కేంద్ర ప్రభుత్వం ఏది చెప్తే అది నడుచుకోవడం కాదు. వాళ్ళు కొంత స్వతంత్రంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. గోరంట్ల మాధవ్ను అలా ఎలా వదిలేస్తారు? పోలీసు ఉన్నతాధికారులు సీరియస్. గుంటూరు సౌత్ డిఎస్పీతో విచారణ, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీపై బదిలీ వేటు. 11 మంది పోలీసులపై వేటు. రాజమహేంద్రవరం జైలుకు వైకాపా నేత గోరంట్ల మాధవ్.
తెలుగుదేశం పార్టీ ఐటీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ కుమార్ గత 2-3 రోజుల ముందుగా వైఎస్ భారతిపై చేసినటువంటి, అంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మిస్సెస్ అయినటువంటి వైఎస్ భారతిరెడ్డిపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే స్పందించి అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అరెస్ట్ చేసేటటువంటి క్రమంలో వైకాపా మాజీ ఎంపీ, మాజీ పోలీస్ ఆఫీసర్ అయినటువంటి గోరంట్ల మాధవ్ ఎక్కడైతే అతను పోలీసులు అరెస్ట్ చేశారో అది తెలుసుకొని దారి వెంబడించి పోలీసు వాహనాన్ని అడ్డు తగిలి ఆ చేబ్రోలు కిరణ్ పైన దాడి చేయడమే కాకుండా నేరుగా ఎస్పీ ఆఫీసులోకి పోయి కూడా అక్కడ కూడా అతని మీద తీవ్రంగా దాడి చేయడం జరిగింది. పోలీసులు విధులకు ఆటంకం కలిగించడం జరిగింది. ఈ ప్రొసీజర్ అంతా జరగడానికి గోరంట్ల మాధవ్కి కిరణ్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొస్తున్నట్టు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితేనేమి, గోరంట్ల మాధవ్ అక్కడ చేసిన హడావుడిని అడ్డుకోకుండా పోలీసులు సహకరించినటువంటి విషయం మీదైతేనేమి ప్రభుత్వం చాలా సీరియస్గా స్పందించి వెంటనే ఉన్నతాధికారులు సీరియస్ అయ్యి వీళ్ళని సస్పెండ్ చేయటము, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీని డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇదంతటి కారణం స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీని అనేక ఆరోపణలు కూడా వచ్చాయి. స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విషయాన్ని గోరంట్ల మాధవ్కి ఒప్పందించి ఈ దాడి జరగడానికి ప్రధాన కారకుడు అయ్యాడనే ఒక ఆరోపణ ఎదుర్కొనడంతో అతన్ని స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ నుంచి బదిలీ చేసేసి డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఆ గోరంట్ల మాధవ్ ఎపిసోడ్లో యాక్టివ్గా లేని, అంటే పోలీసుల మీద గోరంట్ల మాధవ్కు ఫోన్ మాట్లాడుకోవడానికైతేమి అన్ని విధాలుగా సహకరించినటువంటి 11 మంది పోలీసులపైన సస్పెన్షన్ వేయటం కూడా జరిగింది. వక్ఫ్పై బెంగాల్లో ఘర్షణలో 3 మృతి. వక్ఫ్ బిల్లు ఆమోదించిన తర్వాత లోక్సభ దానికి సంబంధించిన విషయాలలో బెంగాల్లో ఘర్షణ జరిగి 3 మృతి చెందడం జరిగింది. నిరసనకారుల్లో 118 మంది అరెస్ట్. సెలవు రోజు హైకోర్టు అత్యవసర విచారణ. నేషనల్ హెరాల్డ్ కేసులో కీలక మలుపు. సోనియా రాహుల్తో ముడిపడి ఉన్న ఆస్తుల స్వాధీనానికి ఈడీ నోటీసులు. విలువ సుమారు 661 కోట్లు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఉన్నటువంటి సంబంధించిన విషయాల మీద ఈడీ ఒక చర్యను తీసుకోవడం జరిగింది. ఈ రాహుల్ గాంధీ, సోనియా గాంధీకి సంబంధించి వాళ్ళ ఆధీనంలో ఉన్నటువంటి 661 కోట్లు ఈడీ అటాచ్ చేసే విధంగా ముందుకు కదులుతున్నట్లు తెలుస్తున్నది. 10 ఏళ్లలో అత్యుత్తమంగా ఇంటర్ ఫలితాల్లో ఈసారి అత్యధిక ఉత్తీర్ణత రికార్డు. నిన్న వచ్చినటువంటి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలలో ప్రభుత్వ కళాశాలలో ఉత్తీర్ణత శాతం అమోఘంగా వచ్చినట్టు తెలుస్తుంది. అంటే 10 ఏళ్లలో ఇదే అత్యుత్తమంగా వచ్చినట్టు గణాంకాల ద్వారా తెలుస్తున్నది. అత్యధిక ఉత్తీర్ణ శాతం కూడా నమోదైంది. ఫస్ట్ ఇయర్లో 70%, సెకండ్ ఇయర్లో 83% మంది పాస్ అయినట్టు తెలుస్తుంది. అబ్బాయిల కంటే అమ్మాయిలే ముందంజ. తొలిసారి ఎక్స్లో ఫలితాలు విడి చేసినటువంటి మంత్రి లోకేష్ మొట్టమొదటిసారిగా ఎక్స్లోనూ వాట్సాప్ గ్రూపులోనూ ఫలితాలను విడుదల చేసే రికార్డు సృష్టించడం జరిగింది. ఈ సంవత్సరం అత్యధికంగా గత 10 సంవత్సరాల కంటే అధిక మోతాదులో ఉత్తీర్ణ శాతం అనేది నమోదైనట్లు తెలుస్తున్నది. తిరిగి రాని లోకాలకు వన ఋషి. పద్మశ్రీ గ్రహీత వనజీవి రామయ్య గుండెపోటుతో కన్నుమూత. మొక్కలు నాటే యజ్ఞంలో ముగిసిన ఓ గొప్ప శకం. దరిద్ర ముద్దు బిడ్డను కోల్పోయాను ప్రముఖుల నివాళి. వనజీవి రామయ్య అనే అతను నిత్యం జీవితంలో అనేక మొక్కలను నాటుతూ, మొక్కలను పెంచుతూ గ్రీనరీకి ఎంతో సమాజానికి సేవ చేసినట్టు అతన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును కూడా అతనికి ఇవ్వటం జరిగింది. అతన్ని నిన్న చనిపోవడం జరిగింది. అతను చనిపోయిన విషయాన్ని తెలిసి అనేక మంది ప్రముఖులు నివాళి తెలియజేయడం జరిగింది. సెల్ఫ్ యాక్సిడెంట్లోనే పాస్టర్ ప్రవీణ్ మృతి. తల, శరీరంపై గాయాలతోనే చనిపోయారు. ఆయన మార్గ మధ్యలోనే మద్యం తాగారు. పోస్ట్ మార్టంలో తేలింది అదే. హైదరాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి బుల్లెట్పై ప్రయాణం. 3 చోట్ల మద్యం కొనుగోలు, 3 ప్రాంతాల్లో ప్రమాదాలు. అత్యాధునిక సాంకేతికతో ఆధారాలను సేకరించి నిర్ధారించాం. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఎస్పీ నరసింహకిషోర్ వెల్లడి. నిజంగా పాస్టర్ పగడాల ప్రవీణ గత 20 రోజుల ముందు చనిపోయినటువంటి, రోడ్డు ప్రమాదంలో చనిపోయినటువంటి పాస్టర్ పగడాల ప్రవీణ
మరణం మీద జరిగినటువంటి అనేక వాదోపవాదాలు, అనేక అనుమానాల మధ్య ఎట్టకేలకు ప్రభుత్వం చిట్ట చివరి విలేకరుల సమావేశంలో ఐజీ అశోక్ కుమార్ పూర్తి వివరాలు వెల్లడించి ఇది కేవలం రోడ్డు ప్రమాదమే, డ్రంక్ అండ్ డ్రైవ్ విధానంలో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది అని తేల్చి క్లారిటీగా చెప్పడం జరిగింది. అనేక మంది పాస్టర్లు అయితేనేమి, అనేక మంది సమాజానికి చీడపురుగులు లాంటి వ్యక్తులైతేమి, వైకాపాతో సంబంధం ఉండే అనేక మంది క్రైస్తవ పాస్టర్లందరూ కూడా ప్రవీణ్ ప్రగడాల యొక్క క్రేజ్ని తగ్గించి, ప్రవీణ్ ప్రగడాల పాస్టర్లు అంటే సమాజంలో ఒక గౌరవం లేకుండా ప్రవర్తించి విచ్చలవిడిగా దీని గురించి ఆరోపణలు చేయడం జరిగింది. ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ యాక్సిడెంట్లో చనిపోయినాన్ని తొలి రోజే ప్రభుత్వం గుర్తించింది. కానీ అతని యొక్క క్రేజ్ని, అతని యొక్క విధానాన్ని తగ్గించకూడదు, అతని క్రెడిబిలిటీ సమాజంలో తగ్గకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడి చాలా సున్నితంగా డీల్ చేసేసి దీని యొక్క సమాచారాన్ని సేకరించి తెలియజేయడం జరిగింది. ఈలోపే వీళ్ళందరూ కూడా అనేక రకాలుగా మాట్లాడి, ఎందుకంటే ఇది యాక్సిడెంట్ కానీ వదిలేస్తుంటే ఇవన్నీ బయటకు వచ్చే కాదు. అతను మద్యం కొనుగోలు చేసిందా, ఎక్కడెక్కడ యాక్సిడెంట్ జరిగింది, మద్యపానం సేవించి వాహనం నడిపాడా అనేవన్నీ కూడా బయటకు రాకుండా ఉండేది. ప్రభుత్వం కూడా ఇవన్నీ బయట పెట్టకూడదనే ఉద్దేశంతో చాలా రోజులు వేచి చూసింది. కానీ ఈ పనికిమాలిన యధవలో ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు చేయటం, ప్రభుత్వంలో ఉండే నాయకుల మీద ఆరోపణలు చేయటం, సమాజంలో మతం మధ్య గొడవలు సృష్టించడానికి, కులాల మధ్య గొడవలు సృష్టించడానికి చేసేటటువంటి ప్రయోగంలో తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వం దీన్ని విలేకరుల మీటింగ్ పెట్టి పూర్తి సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వానికి, పోలీస్ వ్యవస్థకి హ్యాట్సాప్ చెప్పాలి ఈ విషయంలో. ఎందుకంటే దీన్ని క్షుణ్ణంగా పిన్ టు పిన్ దీన్ని పూర్తి సమాచారాన్ని సేకరించి ఎటువంటి గందరగోళ పరిస్థితులు లేకుండా ప్రజలకు తెలియజేసినటువంటి ఈ కేసులో ప్రభుత్వానికి నిజంగా హ్యాట్సాప్ చెప్పాల్సిందే. కాబట్టి ఇంతటితోనైనా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టి పనికిమాలిన యదవలు దీని మీద ఎటువంటి ప్రలాపనలు చేయకుండా ఉండేందుకు ప్రభుత్వం కూడా ఈ పనికిమాలిన యదవలందరినీ కూడా వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్టు చేసి తగిన శిక్ష వాళ్ళకు పడేటట్లు చేయాలి. మళ్ళీ ఎవరు ఇటువంటి విషయాలు చేయకూడదు. ఎందుకంటే సమాజంలో ఇటువంటి ఏదో ఒక పరిస్థితుల్లో ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎవరెవరో చనిపోవటం, ఎందుకంటే వీళ్ళకి శవం దొరికిందంటే వెంటనే దాని మీద ప్రభుత్వం మీద నిందలేయటం, సమాజంలో గొడవలు సృష్టించడమే వాళ్ళ విధి. కాబట్టి ప్రభుత్వం కూడా జాగ్రత్తగా వ్యవహరించి ఇటువంటి వాటిని మళ్ళీ రిపీట్ కాకుండా ఉండాలంటే వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళని తగిన శిక్ష వాళ్ళకి పడేటట్లు చేయాలనేది ప్రజలందరూ డిమాండ్. ఇది ఈరోజు ముఖ్యమైన విషయాలు. నమస్కారం, ధన్యవాదాలు.